నా బాడీకి ఇలా అలవాటైంది అని ఎవరైనా చెప్తున్నారు అంటే అది ఏ విషయం నేను అనుకోండి, ఎక్సెప్ట్ నేను అనుకోవడం ఈ బాడీ పరంగా వచ్చే అలసటతో వచ్చే నిద్ర కారణంగా తప్పిస్తే, ఆకలి కారణంగా తప్పిస్తే. ఎందుకంటే కొంతమందికి ఆకలి ఎక్కువ ఉంటుంది, ఇట్స్ దేర్ బాడీ కంపోజిషన్. అట్లాగే ఈ నేచర్ కాల్ కూడా బాడీ కంపోజిషన్ నేను కాదంటలా, కానీ ఆకలిని యూ కాంట్ ట్యూన్ ఇట్, నిద్రని యూ కాంట్ ట్యూన్ ఇట్. ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ తొందరగా కలిసిపోతుంది. బట్ దిస్ కెన్ బి ట్యూన్డ్ బై టేకింగ్ రిక్వైర్డ్ ఫుడ్. అది ఎటువంటి ఫుడ్ ఏమిటంటే చాలామంది అంటే అట్లీస్ట్ పాతకాలం వాళ్ళు చెప్పే ఒక ఇది ఏమిటంటే, రాత్రి కనుక మీరు రెగ్యులర్గా చారు తాగితే మోషన్ అవుతుంది అంటారు. హ్యావ్ ఇట్. ఫ్రీ మోషన్ అవుతుంది, ఎర్లీగా అవుతుంది. హ్యావ్ ఇట్ ఇన్ ది రైట్ అండ్ యూ విల్ హ్యావ్. అయితే ఇది మనం చెయ్యం. అంటే మనకి ఫోకస్ ఇటువంటి విషయాల మీద తక్కువ, మనకి అవసరమైన విషయాలు, ఎవరికి ఏది అవసరం లేదు దాని మీద ఎక్కువ. ఇది అవసరం లేదు ఎందుకంటే దీని అవసరం మరుసటి అంటే యూజువల్గా ఎలా ఉంటుందంటే చెప్తున్నా జనాల పెర్స్పెక్టివ్. ఇది రేపు పొద్దుటి విషయం, ఈరోజు విషయం కాదు కనుక మనకు దీనికి ప్రయారిటీ ఇవ్వం. ఆ రేపు పొద్దుటి మాత్రం ఇంపార్టెంట్ విషయం, అప్పుడు అది కాదు. చిన్న పెర్స్పెక్టివ్. రేపు పొద్దు సంగతి చూస్తే ఎలా లేచింది రాదు, రేపు పొద్దున్న లేచింది అదే నేను చేయి. దట్స్ హౌ ఇట్ గోస్. సో ఈ స్టార్టింగ్ ట్రబుల్ అనేది చాలా విషయాలు ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, పొద్దున్న లేవడం, దెన్ కాఫీ తాగడం, దెన్ టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరడం. అంటే ఆఫీస్కి బయలుదేరడం బద్ధంగా కూడా ఇవాళ కూడా వెళ్ళాలి. శనివారం వస్తే చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఎందుకంటే ఆదివారం సెలవు కనుక. అంటే ఇవన్నీ కూడా మనకి మనం ట్యూన్ చేసుకున్నవే. అండ్ ఈ శని ఆదివారాలు లేదా ఆదివార సెలవు అనేది కూడా మనం ఒక సిస్టంలో ఇవాల్వ్ అయ్యి చేసుకున్న అలవాటు. ఆదివారం వస్తే స్టార్టింగ్ డబ్బులు చాలా వస్తాయి. శుక్రవారం గురువారం సోమవారం లేని స్టార్టింగ్ డబ్బులు ఆదివారం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ది రీజన్ ఇస్ విజిబుల్ అండ్ సింపుల్. ఆదివారం ఆఫీస్ లేదు, నేను అడిగేవాడిని కనుక. అంటే మన ట్రబుల్స్ చాలా వరకు ఏమిటంటే యూ మస్ట్ బి ఫోర్స్ టు డూ అనే సిచ్యువేషన్ వస్తే కానీ చెయ్యము. స్టార్టింగ్ ట్రబుల్స్ చాలా వరకు అవే. ఓకే, కొన్ని జెన్యున్గా ఉండొచ్చు, నేనేం కాదను. కొంతమందికి చదవడానికి స్టార్టింగ్